మొదటి విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఊళ్ళల్లో ఎన్నికల ప్రచారం మస్తు ఊపందుకున్నదొల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ప్రచారాలు చేసుకుంటా ఓటర్ల మనసు గెలుచుకునే పని ముంగటేసుకుంటున్నారు. అట్లా గీడ ఊళ్ళే ఎన్నికల ప్రచారం ఏ తీరుగా చేస్తున్నారో చూడుండ్రి. అయ్యో ఇగో నీలెక్క ఇంకెవరికి కూడా కరవద్దు అని చెప్పి చూసే బాధ్యత నాది. నువ్వేం చేయాలంటే కత్తెర గుర్తు కోటేయాలి. ఓటు వేస్తే నీకు ఇంకొకసారి ఓటులు నీ దగ్గర రాకుండా చేసే బాధ్యత నాది. ఇగో ఈ గుర్తు కత్తెర గుర్తు కోటేసి గెలిపిర్రి, ఓతుల బాధలు నేను తీరుస్తా. ఓస్ నీ కథ సల్లగుండా ఈ అన్నయ్య ఎత్తున ప్రచారం భలే గమ్మతున్నది కదా. ఈ ఊరు ఆ ఊరు అని తేడా ఏం లేదు. ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా కోతులు కుక్కలు బొమ్మానంగా ఉంటున్నాయి. కొన్ని ఊళ్ళలోనైతే మనుషుల కంటే ఎక్కువ కోతులే ఉంటున్నాయి. యుద్ధానికి బయలెళ్లిన దండు గదిలినట్టే గదిలి జనాలకు బుగులు పుట్టిస్తున్నాయి. ఏకంగా ఎమ్మెల్యేలే అసెంబ్లీలో మాకు కోతుల తిప్పలు తీరువుండ్రని అడిగే పరిస్థితి ఉన్నదంటే ఇక సర్పంచులకైతే ఊళ్ళల్లా అదే పెద్ద పని అయితది. గందికే గీ ఏషం వేసినట్టున్నాడు ఈ అన్న. ఈ చింపాంజేషం వేసిన ఈ అన్న పేరు గుజ్జాల రామచంద్రారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి ఊరి సర్పంచ్ అభ్యర్థిగా ఆ లమ్మ గుజ్జాల గాలమ్మ పోటీ ఎత్తందట. ఇక మా అమ్మను సర్పంచ్ గా గెలిపిస్తే ఊళ్ళే కోతుల తిప్పలు లేకుండా ఎత్తనని ఈ పని ముంగటేసుకున్నాడు ఈ అన్న. డబ్బుకు కానీ మద్యానికి కానీ ప్రలోభ పడకుండా మీ ఓటును అమ్ముకోవద్దు, ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు అని చెప్పేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఒక మంచి రాజకీయాలు తీసుకొచ్చి అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మా అమ్మగారిని సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టాను. సూపర్ అన్న, మంచి మాటే చెప్పినవు పో. మందుకో మనీకో ఓటు అమ్ముకున్నట్టయితే రేపటి కాలాన ప్రశ్నించే అవకాశం ఉండకుంటైతది. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లెవ్వలు ఏ ప్రలోభాలకు లొంగకుంటా ఎవలైతే మీ కష్టాల్లా సుఖాల్లా తోడుంటారు, ఎవలైతే మీ ఊరిని అభివృద్ధి చేస్తారని మీకు అనిపిస్తుందో అసొంటి అభ్యర్థికే ఓటేసి గెలిపించుకోండ్రి. మీరు ఓటేసింది ఎవలకు తెలియదు కాబట్టి ఎవలకో భయపడో ఇంకేదో అయితదనో మాత్రం ఓటెయ్యకుండ్రి. ఏమంటున్నాం, సరేనా?